అంటే నిన్న జరిగిన జర్నలిస్ట్పై దాడిని అంటే ఇప్పుడు మన మోహన్ బాబు గారు అయితే ఒక ఛానల్ జర్నలిస్ట్ మీద కూడా దాడి చేయడం జరిగింది. దానికి కాస్త ఈరోజు జర్నలిస్ట్ అందరూ కూడా ధర్నాలు చేస్తూ కూడా నల్ల బ్యాడ్జీలు వేసుకుని కూడా అరెస్ట్ చేయాలంటూ ధర్నాలు చేస్తున్నారు. సో ఏంది ఈ జరిగిన ఇన్సిడెంట్లో ఎవరు తప్పై ఉండొచ్చు అనుకుంటున్నారు? తప్పు అరెస్ట్ చేయాలి ఇవన్నీ పిచ్చికోతలు నేను అంగీకరించరు. కానీ ఎందుకంటే అలా అంటే చాలా జర్నలిస్టులు చాలామందిని లోపల అయ్యారు. వీళ్ళు చేసే తప్పుడు రాతలకి వీళ్ళు ఆధారాలు లేని ఆరోపణలు ఎవడో ఏదో మరి పొలిటికల్గా వీళ్ళు చేస్తారు అని చాలా అందరినీ లోపల వేయాలి. కానీ అది కాదు. ఇప్పుడు అక్కడ జరిగింది ఏంటి, అనాథ రైతులుగా ఎంటర్ అయ్యారు. మీకు పర్మిషన్ ఉందా, నా ఇంట్లోకి రావడానికి మీకు పర్మిషన్ ఉందా? లేదు. మాకు విషయం తెలిసింది అందుకని మేము వచ్చేసాం అడగడానికి. మాకు ప్రెస్ ఉంది, మేము ప్రెస్ వస్తామంటే నీ ప్రెస్ అయినంత మాత్రాన నా పర్మిషన్ లేకుండా నా ఇంట్లోకి వచ్చే రైట్ నీకు లేదు. వాళ్ళని మనోజ్ గారే తీసుకొని వచ్చారని చెప్పేసి అంట. మనోజ్ బయటోడే. మనోజ్ అప్పటికే అతన్ని ఇంటి నుంచి తీసుకెళ్ళిపోయిన పోలీసులు కేసు కూడా పెట్టి పేపర్ కూడా రిలీజ్ చేసేది, పోలీసు వాళ్ళు రిలీజ్ చేసేది. సొంత కొడుకుగా మారిపోయాడు కదా. కొడుకుగా చెడ్డదారి పట్టిన కొడుకు అయిపోయాడు, దారి తప్పిన కొడుకు అయిపోయాడు. ఇంకా మా ఏకవచనంలో తండ్రి పేరు సంపాదిస్తూ మోహన్ బాబుని ఎంత చూస్తాను అన్న మా వాక్యం పలికిన ఇంకా కొడుకేంటి, కొడుకు కాదు ఇక అయిపోయాడు. వాడు ఆ స్టేజ్ ఆ స్థానం నుంచి దిగిపోయాడు కనుక వాడు అందుకనే రౌడీలు వేసుకొచ్చాడు. రౌడీలు ప్రెస్ తీసుకొచ్చి హడావిడి చేద్దామని. అంటే విష్ణు గారు కూడా ఇటు విష్ణు కానీ ఇటు మనోజ్ ఇద్దరు బౌన్సర్ల మధ్యలో కూడా తోపులాట జరిగింది, గొడవలు కూడా ఉంటుంది. ఇప్పుడు బౌన్సర్లు అనేది ఎందుకు పెట్టుకుంటారమ్మా? నీ బౌన్సర్లు నిన్ను కాపాడటానికి, నా బౌన్సర్లు నన్ను కాపాడటానికి. అందువల్ల అక్కడ ఎప్పుడైతే ఘర్షణ వచ్చిందో వాళ్ళు ఇటు పెరిగి అందువల్ల ఆ తోపుడ ఒకళ్ళనొకళ్ళు తోసుకుంటారు, ఆటోమేటిక్గా ఒకళ్ళకి దెబ్బ తగలటాలు జరుగుతాయి. అది రొటీన్. అది ఏంటంటే బౌన్సర్ల పనే అది. బౌన్సర్లు నన్ను కాపాడటానికి నేను బౌన్సర్లు పెట్టుకునేది. నిన్ను కాపాడుకుంటే నువ్వు బౌన్సర్లు పెట్టుకుంటావు. నా బౌన్సర్లు చూస్తూ ఉంటే నేను తిట్టను, ఎలా మీకు నెలల జీతం ఇచ్చి ఇద్దుగా అలా చూస్తూ ఉండమన్నా అన్న వాడు నేను మన మీద పడతా ఉంటే అని అడుగుతాం కదా. సో వాడు పని అది. వాడు చెప్పే నీకు అనవసరం, నా మీద నన్ను కాపాడాల్సింది, నా మీద ఎవడో పడకుండా చూసుకునే బాధ్యత నీది. నేను చెప్తా ఒకవేళ నావాడే అయితే, వాళ్ళు నావాడే వరకే ఊరుకో అంటాను. లేకపోతే నువ్వు ఎవడు నా దగ్గర రానివ్వకూడదు, నువ్వు చూసుకెళ్ళిపోవాలి. అదే డ్యూటీ. ఇంకోటి ఏదైతే పొద్దున కూడా మనోజ్ గారు ఏమన్నారంటే సాయంత్రం ప్రెస్ మీట్ పెట్టి కూడా ఏమైతే నిజాలు ఉన్నాయో అన్ని బయటికి చెప్తా, మా బంధువులను పిలిచి కూడా అన్ని నిజాలు బయట పెడతా అని చెప్పిన మనోజ్ ఇప్పుడు కాస్త అది నిర్ణయం మార్చుకోవడాన్ని అంటే ఏమై ఉండొచ్చు అనుకుంటున్నారు? ఏమున్నాయేమో చెప్పడానికి పిచ్చి. నేను తాగుతున్నాను కానీ నేను 2 పెగ్గులే తాగుతాను కానీ నన్ను తాగుబోతు కింద అంట కడుతున్నారు అన్నాడు అనుకో, బుద్ధి తక్కువ. కాలేజీలో జరుగుతుంది అంటే కాలేజీలో జరిగితే నువ్వు రోడ్డు మీదకి ఎందుకు చెప్తావు? నువ్వు కాలేజీకి సంబంధించిన వాడివి కదా. ఇంట్లో మీటింగ్లో పెట్టు, లోపల బోర్డు మీటింగ్లో పెట్టు. కాలేజ్ అంటే ఒక వ్యవస్థ, అది ఇంట్లో కిచెన్ కాదు కదా. ఒక వ్యవస్థ, రిజిస్ట్రారు, యూనివర్సిటీ అప్రూవ్డ్. సో దానికి ఒక సిస్టమ్ ఉంటుంది, అన్ని ఆడిటింగ్ ఉంటుంది, ఒక బోర్డు మీటింగ్ ఉంటుంది. ఆ బోర్డు మీటింగ్ అప్రూవల్ పైదాకా వెళ్తాయి కదా. అది ఓన్లీ నా ఇంటి వంటి ఇలా రాసి చింపేసే అకౌంట్స్ కాదు కదా. అది ఉంటే బోర్డులో పెట్టు దాని డిస్కషన్. బోర్డులో నేను పెడితే ఎవరు తీసుకురా? బోర్డులో నువ్వు పెట్టాల్సిన మీటింగు ఎవరు పెట్టినా దాని మీద బోర్డు మీటింగ్లో రైస్ చేయి పాయింట్, ఆటోమేటిక్ దాని మీద చర్చ జరుగుద్ది. నిజమైతే యాక్షన్ తీసుకుంటారు. అది వదిలేసి నువ్వు ఇక్కడ బయటకు వచ్చి మాట్లాడబెట్టి నువ్వు వన్ ఆఫ్ ది ఇన్సైడర్, యువర్ నాట్ ది అవుట్ సైడర్ ఆఫ్ ది యూనివర్సిటీ. ఈరోజు రాచకొండ సిపి గారిని కలిసిన తర్వాత కూడా సిపి గారు నా పట్ల పాజిటివ్గా స్పందించారు, నాకు న్యాయమే జరుగుతుంది అని చెప్పేసి కూడా ఒక మాట చెప్పిండు. సో ఏం న్యాయం అనుకోవచ్చు? అది ఏమి న్యాయం? ఊరినే గాలిమట్లమైన పడికట్టు పదాలు అంటారు. సో పడికట్టు న్యాయం ఏంటి? నీకేం అన్యాయం జరిగిందని న్యాయం? నీకు అన్ని న్యాయమే జరిగినాయి. నువ్వు అన్యాయం చేసుకుంటా నీ లైఫ్ని. నాకు న్యాయమే జరుగుతుంది. నువ్వు తాగుడు మానేయి, పబ్బులకు వెళ్ళటం మానేయి, మళ్ళీ బ్యాక్ టు పెవిలియన్ శుభ్రంగా ఎక్సర్సైజులు, సినిమా మంచి ప్రాజెక్టు కూర్చొని చెయ్యి. ఎగురేసి ఊరినే పొద్దున్న సాయంకాలం అయితే పబ్బుకి వెళ్ళటం 12 వరకు, పొద్దున్న 12ంటికి లేకపోవటం, ఏదో పెద్ద సూపర్ స్టార్ లాగా, స్టార్ హీరోలు చేసే లైఫ్ లాగా. అదే అన్నానే, తండ్రి యొక్క పైకి వెళ్ళినాక తండ్రి యొక్క అనుభవిస్తున్న పారాఫోర్నియాని ఇన్స్పిరేషన్ తీసుకుంటున్నాడు తప్పితే అక్కడ ఆ ల్యాడర్ ఎక్కడానికి ఆ తండ్రి పడిన కష్టం ఏంటి, ఆ సిన్సియర్ ఏంటి, ఆ క్రమశ అది తీసుకోవట్లే. అది అతను తేడా. ఏగా ఊనే ఏమి చెప్పలేక ఏదో చెప్పుకోరు కదా అంతే. సో ఫైనల్గా ఏం చెప్తారు సార్? మోహన్ బాబు గారితో చాలా రోజులుగా పరిచయంలో ఉన్నారు, ఫ్రెండ్గా ఉన్నారు, అంటే చాలా సినిమాలు చేశారు మీరు. సో మరి నిజంగా మోహన్ బాబు గారు ఇలాంటి బిహేవియర్ ఉన్న మనిషి అంటే ఏం చెప్తారు? మోహన్ బాబు
ఎంత కర్టన్ రైట్ మనిషో అంత గుడ్డెల్లో తడి ఉన్నాడమ్మా. అతను ఇప్పటికీ కాలేజీలో 25% ఫ్రీ ఎడ్యుకేషన్ ఇస్తున్నాడు. కనుక అతను మొరటోడు కాదు, కరెక్ట్ మనిషి. ఆ కరెక్ట్ మనిషి ఎదుటోళ్ళకి మొరటుగా వినపడుద్ది. ఎందుకంటే చాలామంది సమాజం మొత్తం ఈ డిప్లొమసీ, లౌకికము ఈ లైన్లో బతికే సమాజం కదా. ఈ సమాజంలో మోహన్ బాబులాగా ముఖ్యసూటిగా తప్పు అని చెప్పేవాడు ఎప్పుడు విరోధిగానే ఉంటాడు. యథార్థవాది, లోక విరోధి అని అన్నారు. అలాగూ అదే అతను నిక్కచ్చిగా ఉంటాడు, పర్ఫెక్ట్గా ఉంటాడు. ఆ పర్ఫెక్ట్ కావాలని అందరి దగ్గర కావాలని ఎదురు చూస్తాడు. తప్పు జరిగినప్పుడు డైరెక్ట్గా నిందిస్తాడు, చెప్తే చాటుకు వెళ్ళి మాట్లాడు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ.